హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ డ్రైవర్ బాబుని. ఫ్రెండ్స్, ఈరోజైతే బొప్పాయి పాలు ఎలా తీస్తారో పూర్తి వీడియో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకసారి అటు చూడండి. ఇప్పుడే ఒక చెట్టు గీసాను చూడ, లడ 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 కారుతా ఉండే పాలు. ఒకసారి చూడండి. నా సాంగరంగా ఈ చెట్టు గారిని ఏ చెట్టు గారలేదు. కింద చూడండి ఫ్రెండ్స్, ఎట్లా పాలు. అది లెక్క అట్లా ఇంకొక రోజులాగు చూడండి ఫ్రెండ్స్, ఎట్ట కారు వెళ్తా ఉన్నాయో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎట్టున్నాయి పాలు. ఫ్రెండ్స్, పాలు చూడండి ఫ్రెండ్స్, ఎట్టున్నాయో. డబ్బులు ఇంకా ఈ రోజు నాకు పొద్దునే ఫస్ట్ మ్యాట్ వేయాలండి. పాలు గారిపోకుండా శుభ్రంగా నీట్గా చేసుకొని దాని మీద కొన్ని నీళ్ళు అయితే చల్లుకోవాలా. మామూలు వాటర్, ఈ నీళ్ళు మనం తాగే నీళ్ళు మనం ఇంటి దగ్గర తయారు చేసుకొచ్చిన ఈ బ్లేడ్ ఆయుధంతో అయితే మనం పై నుంచి కింద వరకు ప్రతి ఒక్క కాయ తప్పిపోకోకుండా అన్ని వైపులా నీట్గా అయితే కొయ్యాలా. నిదానంగా కాకుండా ఫాస్ట్గా అయితే కాయలు మొత్తం చక్క కోసేస్తే పాలు కూడా ఒక్కసారిగా అన్ని కింద అయితే కారిపోతాయి. ఒక వర్షం మాదిరిగా అయితే పట్ట అని సౌండ్ అయితే వస్తుంది. అదే వింటా ఉంటే చాలా హాయిగా ఉంటుంది. అంటే పాలు ఎక్కువగా కాయని ఒక చిన్న ఫీలింగు. అప్పుడప్పుడు మ్యాట్ వంగపోతే అలా కాయ పెట్టుకోవాలా. ఇలా మ్యాట్లు మనిషికి ఒక 10 మ్యాట్లు ఉంటాయి, 10 జట్లు ఉంటాయి. ఈరోజు అయితే మేము 11 మంది అయితే వచ్చినాము. ఇట్లా వేసుకోవాలా పొద్దున్నే తెల్లవారుజామున. ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్. ఇంకా పని అయితే చాలా ఉండదు, దండిగా ఉండదు. దాన్ని మళ్ళీ మీకు కొంచెం బిట్లుగా చూపిస్తాను. ఇదంతా చేయాలంటే మన మెమరీ కార్డ్ అయితే సరిపోదు. ఇది ఫస్ట్ లెవెల్ అంటాం కదా, అది ఫస్ట్ పని. ఇది ఇట్లా గీసుకోవాలా ముందు. ఇది అడవి పడిపోయింది. ఈడేంద్రా నాయన బాగున్న చెట్లు కాయలన్నీ గీచేస్తున్నాడో కోసేస్తున్నాడో. ఈ కాయలు ఇంకేం టేస్ట్ ఉంటాయో అనుకుంటున్నారు కదా. ఇవన్నీ పనికిరావు ఫ్రెండ్స్. ఇవన్నీ పాలకైతే వెళ్ళిపోతాయి, తినేదానికైతే పనికిరావు. ఫస్ట్ కాయ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ దాకా ఫుల్గా అయితే కాస్తుంది. ఇక్కడ వరకు కోసేస్తారు కాయలన్నీ. ఇగో కాళ్ళు ఉన్నాయి, మీరు చూస్తా ఉన్నారు. కాళ్ళు ఎన్ని ఎండిపోయినా చూడండి. ఈ కాళ్ళన్నీ ముందు కోసేసి కాయలన్నీ అమ్ముకున్నారు. ఈ పనికిరాని పిండి కాయలు ఇవన్నీ పాలకు ఇచ్చేలా. ఈ మళ్ళీ చెర్రీస్ తయారవుతాయి ఈ కాయలు. అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎట్ట తయారు చేస్తారో. ప్రస్తుతానికి పాలు ఎట్ట చేస్తారో ఆ వీడియో మాత్రం ఇప్పుడు చూపిస్తాను. మా వీడియోగ్రాఫర్ కెమెరామెన్ గింబుల్ కంట్రోల్స్ లేకున్నది. కొత్త అంట, అలవాట్లేదు. కొత్త గింబుల్ తీసుకున్నా ఫ్రెండ్స్. వీడియో క్వాలిటీ లేదని, బాగా రావటం లేదని వీడియో కొత్త గింబుల్ అయితే తీసుకున్నా. మా కెమెరామెన్ దాన్ని వాడడం చేత కాక మీకు సరిగా చూపించినట్లేదో ఏమనుకోకండి దయచేసి. ఎట్లా వల్ల చూడండి, నేను బతకాలి కదా వీడియోలు పెట్టి. ఇట్లా దగ్గరికి రండి, మీరు దూరం మీరు. నీళ్ళు అయితే చల్లుకోవాలా. నీళ్ళు చల్లుకుంటే ఏమవుతుందంటే ఈ పాలు కొంచెం హార్డ్ అవుతాయి, అంటే గట్టిగా అవుతాయి. లేదంటే పాలుగానే ఉంటాయి. మనం ఈ మ్యాట్ ఎత్తేటప్పుడు ఈ పాలు అనేవి అట్ట ఇట్ట తునికి కింద పోతాయి, కంట్రోల్ కావు. కంట్రోల్ కావడానికి ఈ నీళ్ళు అయితే చల్లుకోవాలా, గడగడతాయి. అప్పుడు పని చేసుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఎడ చేస్తాను మళ్ళా. అది లెక్క. మళ్ళీ ఎక్కువ చల్లుకుంటే నీళ్ళు పుర్రు అయిపోతుంది. మళ్ళీ ఈ పాలు మనకి పనికిరావు, ఫెయిల్ అయిపోతాయి. ఎక్కువ నీళ్ళు శాతం ఎక్కువ ఉన్నదని మన అయితే మార్కెట్లో మనం పాలు రిజెక్ట్ చేస్తారు తీసుకుని.
చూడు చూడండి ఫ్రెండ్స్ ఎట్ అయిపోయింది, గడ్డగా అయిపోయింది. ఇంతకుముందు ఎట్టుండే ఇలా ఉండే నీళ్ళుగా పాలు, ఇప్పుడు చూడండి గడ్డగా అయిపోయింది నీళ్ళు జరితేలేకే. అవి నీళ్ళు చల్లని పాలు అయితే చూడండి ఎట్టున్నాయో, ఇవి అన్నమాట మందల. ఇప్పుడు మనం నీళ్ళు అయితే యాడ్ చేయాలి. అన్నట్టు చూపి ఈ చెట్లు వేరు లైన్ ఎంత పొడుగు అంతవరకు నేనే గీయాలి ఫ్రెండ్స్. ఎట్టున్నాయి చూడండి, ఇవన్నీ గీసిన దాకా ఇదే పని, మళ్ళీ వేరే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ చూపిస్తా. ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్, ఫస్ట్ లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అయినాయి పాలు. అయితే పని మాత్రం చాలా కష్టంగా అయితే ఉండదు. ఒక చెట్టుకి 2 సార్లు అయితే వంగాల. ఇప్పుడు సుమారు 300 చెట్లు అయితే మీ ఊహ వదిలేస్తున్నాను. ఎన్నిసార్లు వంగి లేచుంటాను. మా కష్టం చూడండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా తెలియని వాళ్ళకుంటే ఈ పని అందరికీ షేర్ చేయండి, చూస్తారు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము నైట్ 1 గంటకైతే లేచినాము నిద్ర. సుమారు మాకైతే ఇప్పుడు 115 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఇది కడప అవతల మైదుకూరు రోడ్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఊరైతే నాకైతే తెలియదు, నైట్ కనుక్కోలేకపోయినాను. పాట ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్ళి తీసుకొని అయితే పాలు తీసుకొని అయితే రావాలా. ఈ చెర్రీస్ ఎలా తయారు చేస్తారో, ఈ ఒప్పులుగా కొట్టి ఇడ్లీ తర్వాత ఫ్యాక్టరీకి ఎత్తుకొని పోయి ఏం చేస్తారో అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియోలో అయితే ఓన్లీ పాలు ఎలా తీసామో, దీని వెనక ఎంత కష్టం అయితే ఉండదు అనేది అయితే మీకు పూర్తిగా అయితే చూపిస్తాను. అలాగే ఈ పాలు ఏం తయారవుతాయి ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. చెట్టునైతే ఇలా అయితే ఒకసారి గుద్దాల, చేత్తో గుద్దుకుంటే తట్టాలా. తట్టినప్పుడు ఏమన్నా కాయకి ఉన్న పాలు రాళ్ళు కింద పడిపోతాయి. ఇలా మ్యాట్ అయితే ఎత్తుకొని ఒక్కో చెట్టుకి అయితే మార్చాలా. ఈ చెట్టుకి ఒకసారి వంగాల, ఈ చెట్టుకి ఒకసారి అట్లా వంగాలి. ఒక్క చెట్టుకి 2 సార్లు అయితే వంగి అయితే లేయాలి ఫ్రెండ్స్. మా నడుములు అయితే అబ్బా ఎందుకులే ఏమని చెప్పమంటాయి ఈ బాధ. ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి, పండుకాయలు అంటే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా పసుపలలో పట్టీల మాదిరిగా నామాల మాదిరిగా పడతాయి. అయితే తినేదానికి సూపర్గా ఉంటాయి. నాకైతే ఈరోజు ఈ కాయలు అయితే దొరికి నేను ఇంటికి ఎత్తుకొని పోయి తింటాను ఫ్రెండ్స్. నేనైతే ఈ ఇంటికి ఎత్తుకొని పోయి హ్యాపీగా కోసుకొని మాగ పెట్టుకొని, కొన్ని పచ్చిగా ఉన్నది. ఇదే పచ్చిది 2 రోజులు అయితే మగ్గిపోతుంది. ఇది కూడా సూపర్గా ఉంటుంది ఈ పండు అయితే ఫ్రెండ్స్. ఇదే మా ఆయుధం. ఇది వచ్చి ఎదురు దెబ్బ. దీనికైతే బ్లేడ్ 3 తొంటలు చేసి బ్లేడ్లు అయితే ఇలా కట్టుకోవాలా బైనింగ్ వైర్తో. బ్లేడ్లు అయితే ఒకసారి ఫోకస్ చేయండి. ఇదే మా ఆయుధం. దూరం ఫోకస్ చేయి. ఆ బ్లేడ్ కట్టతో కోస్తామంటే కాయలు తెగి పాలు చూడండి ఎలా కారుతున్నాయో. మీకోసం నేను స్లో మోషన్లో కూడా చూపిస్తున్నాను ఎలా వస్తాయో పాలు. ఈ బ్లేడ్లు అనేవి ఎలా తెగుతున్నాయి, తెగిన వెంటనే వచ్చేస్తున్నాయి. చూడండి పాలు ఎలా వస్తున్నాయో. నీళ్ళు జలపాతం వాటర్ ఫాల్స్ కారినట్టు మాదిరి కారుతున్నాయి. అలా కాయ మీద కారి కింద అయితే ఎట్లా వచ్చి పడిపోతాయి. పడి అక్కడనే మనం నీళ్ళు చల్లినప్పుడు గడ్డలు గట్టి మాదిరిగా పెరుగు మాదిరితో పేరుకుంటుంది. ఇప్పటి వరకైతే పాలు ఎలా కారింది అయితే చూసారో, ఆ పాలని ఎలా మ్యాట్లోంచి బకెట్కి ఎలా తీస్తారో చూడండి. ఆ చిప్ప తీసుకొని ఆ మ్యాట్ని శుభ్రంగా ఊడ్చుకోవాలా. ఊడ్చి నీట్గా బకెట్కి అయితే పోసుకోవాలా. ఇప్పుడైతే నేను 4 మ్యాట్ల దాకా అయితే ఊడ్చేసినాను. ఇది 5వ మ్యాట్. ఇది మ్యాట్ పోయింగానే బకెట్ అయితే నిండిపోతుంది. ఈ రోజైతే వీడియో చాలా లాంగ్ వీడియో అయితే అయ్యింది. ఈ వీడియో కొంచెం ఫార్వర్డ్ చేసినాను మీకు బోర్ కొట్టుకోకుండా ఉండడానికైతే. వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువైంది, ఏమనుకో కాకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో అయితే ఎప్పుడు పెట్టలే, ఇంత లాంగ్ వీడియో ఈ రోజే పెట్టిన. పాలు పోసుకున్నాక మ్యాట్ని అయితే శుభ్రంగా ఆ మాదిరిగా అయితే కడుక్కోవాలా. మనం తీసిన పాలని బకెటీలో పోసుకున్నాక ఆ పాలు అయితే ఎత్తుకొని మనం బండి దగ్గరికి అయితే వెళ్తున్నాము. రాండి ఫ్రెండ్స్ పోదాం. ఇప్పుడైతే అవి సుమారు ఒక 20 కేజీల దాకా అయితే ఉంటాయి. ఆ పాలు మనం వాడుకున్న నీళ్ళు అయితే ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొని వెళ్ళాలి.
నేనైతే ఇప్పుడు బండి దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బ్లూ క్యాన్లన్నీ పాలు పోసుకునే డ్రమ్ములు ఈ కంపెనీ నుంచి అయితే వస్తాయి మన దగ్గరికి, చెన్నై నుంచి. మనమంతా తీసిన పాలన్నీ అందరూ ఒక చోట అయితే పెట్టున్నారు. నేనే పెట్టమన్నా ఫ్రెండ్స్ మీకు చూపించడానికి పాలు ఎలా ఉంటాయో, ఎంతమంది ఎన్ని తెచ్చినారో మీరు చూడడానికి మాత్రమే నేను ఇలా పెట్టమని చెప్పినాను. కొంతమంది ముందుగా వచ్చిన వాళ్ళు వచ్చి టిఫిన్ చేస్తున్నారు, ఇడ్లీ వడ దోశ అంటాం కదా, ఇది తింటా ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంకా రాలేదు, ఇంకా తోటలోనే ఉన్నారు. వాళ్ళకి ఇంకా కొంచెం పని ఉన్నది, ఆ పని పూర్తి చేసుకుని వస్తారు. టిఫిన్ తిన్న తర్వాత అయితే మిగతా పాలు మేమైతే డ్రమ్ములకైతే పోస్తున్నాము. ఈ పాలు ఏం తయారవుతాయో చెప్తానన్నాను కదా, ఇవైతే మెడిసిన్కి అయితే ఎక్కువగా పనికొస్తాయి ఫ్రెండ్స్. ఇవైతే ఈ పాలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కంపెనీకి అయితే పంపిస్తారు. ఆ కంపెనీ ఎక్కడుందంటే కేరళ బార్డర్ దగ్గర కోయంబత్తూర్ అనే ఊర్లో అయితే ఈ కంపెనీ అయితే ఉన్నది. ఆ కంపెనీకి తీసుకెళ్ళి ఈ పాలన్నీ ఒక మిషన్లో పోసి దీంట్లో ఉండే చెత్త చెదార్థం అంతా తీసేసి ఈ ఒరిజినల్ పాల డమ్మీ పాలని చెక్ చేసి అన్నీ పొడి కొట్టి ఒక పట్ల మీద పోసి ఆరబోసి పొడి అయితే తయారు చేస్తారు. ఆ పొడిని అయితే వీళ్ళు తీసుకొని అనేక రకాల మెడిసిన్స్ అయితే వాడుకుంటారు, మిక్సింగ్ చేస్తారు వీటిని. ఈ పాలు ఆ విధంగా పనికొస్తాయి. నెక్స్ట్ వచ్చి ఆడవాళ్ళకి అబార్షన్ కావడానికి వాడే టాబ్లెట్లో అయితే ముఖ్యంగా వీటిని వాడతారు. అలాగే ఫేస్ క్రీమ్స్లో కూడా వాడతారు, అలాగే సోప్స్లో కూడా వాడతారు. బట్టల సోపు, ముంతాను మట్టి ఫ్లేవరు అనే వాటిలో కూడా అయితే దీన్ని ఎక్కువగా వాడతారు. ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు అయితే చెప్పినాను, మీకు ఇంకా తెలుసుంటే కామెంట్లో చెప్పండి. మాకైతే ఇంతవరకు అయితే 6 క్యాన్లు అయితే వచ్చినాయి. ఆ పాల డ్రమ్ములను అయితే తీసుకొని మా ఊరికైతే మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మనం ఇంటి దగ్గర నుంచి ఏమేమి వస్తువులు తీసినావో, ఎన్ని మ్యాట్లు తీసినావో, ఎన్ని డ్రమ్ములు తీసినావో, మనం తెచ్చుకున్న సామాను మొత్తం బండికి అయితే నీట్గా అయితే లోడ్ చేసేసుకోవాలా. మనం తెచ్చుకున్న ఏ సామాను ఒక వస్తువు అయినా మిస్ అయినా ఆ వస్తువు ఇంకా ఓం నమః శివాయ దాని గురించి అయితే ఇంకా మనం మర్చిపోవాలి. ఎందుకంటే మనం వచ్చింది దగ్గర కాదు కదా, చాలా దూరము. అందుకని జాగ్రత్తగా ప్రతి ఒక్క వస్తువు అయితే ఎత్తుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచి ఇంట్రెస్ట్ టాపిక్ అయితే మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.